హాయ్ అండి. హ్యాపీ సండే. ఇంకా టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అలా అయిందండి. నిన్నటి నుంచి ఫుల్‌గా వర్షం అనేది విడసకుండా పడుతూనే ఉందనమాట. ఇప్పుడు కూడా చిన్న చిన్నగా చినుకులు అనేది రాలుతున్నాయి. టైం వచ్చేసి 4:30 అయింది. మా వారు అలాగనే బాబు ఇద్దరు రెడీ అవుతున్నారండి. 5 గంటలకు వాళ్ళకి ట్రైన్ ఉందనమాట. మా వారికేమో విజయవాడలో మీటింగ్ ఉంది. అలాగనే బాబు విష్ణుకేమో గుంటూరులో కొంచెం సర్టిఫికేట్స్ అందిస్తామన్నారనమాట కాలేజ్ వాళ్ళు. వాళ్ళ స్టడీ అయిపోయిందనమాట గుంటూరులో. అందుకనేసి ఇద్దరు కలిసి 5 గంటల ట్రైన్‌కి బయలుదేరుతున్నారండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 కాకముందే లేచి రెడీ అయ్యేసి వాళ్ళు ఏమైనా తీసుకెళ్లాల్సినవన్నీ సర్దేసి ఇంకా చూడండి వాతావరణం అయితే చాలా కూల్‌గా ఉంది. వాళ్ళైతే రెడీ అవుతున్నారు. నేనైతే ఇదిగోండి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే తెల్లవారుజామున చాలా మంచిగా అనిపిస్తుందనమాట. ఇప్పుడు విజయవాడ సైడ్ కూడా ఎక్కువగా వర్షాలనేది ఉన్నాయి కదండీ! అందుకనేసి ఇంక కార్‌లో జర్నీ కంటే మనం ట్రైన్‌లో వెళ్ళడమే మంచిది కదా! అన్నట్టుగా ఇదిగోండి ఇంక బయలుదేరుతున్నారు. వాళ్ళైతే కార్‌లో వెళ్ళేసి రైల్వే స్టేషన్‌లో కార్ అనేది పెట్టేసి ట్రైన్‌కెళ్తారు. వన్ డే జర్నీనే అండి. వన్ డే కల్లా వచ్చేస్తారనమాట. మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. అంటే నేను పోస్ట్ చేస్తున్నాను గదండీ! మండే మార్నింగ్ కల్లా వచ్చేస్తారు. ఇదిగోండి మా వారు, అలాగనే విష్ణు. ఎర్లీ మార్నింగ్ ప్రయాణం చాలా బావుంటుందండి. అది బై రోడ్ అయితే గనుక అసలు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు వాతావరణం బాలేదు. ఫుల్‌గా వర్షాలనున్నాయి కనుకండి ట్రైన్‌కి వెళ్ళడమే బెటర్ అని జెప్పేసి ట్రైన్‌కే బయలుదేరుతున్నారండి. ఇంక నేనైతే ఇంట్లోకొచ్చేసి ఇంక నిద్ర పట్టదు కదండీ! మనము ఎర్లీ మార్నింగ్ గాని, తెల్లవారుజామున లేచామంటే వెంటనే నిద్ర పట్టదు గదా! అందుకనేసి అలా కూర్చొనేసి ఇంకా నేను, అమ్మునే అండి. పైగా వీకెండ్ అనమాట. ఇలా అమ్ముకు వీకెండ్ వచ్చేసి నాకు ఇంట్లో ఏ పని లేకుండా కొంచెము నాకు సెలవనుకోవచ్చనమాట. అంటే ప్రతి సండే ఏదో ఒక పనులనేది ఉంటాయండి. ఎక్స్‌ట్రా పనులు. ఇలా ఫుట్ మ్యాట్ మార్చడం గానీ, లేకుంటే బెడ్ షీట్స్ మార్చడం గానీ, లేకుంటే ఇంకా సింకులు క్లీన్ చేయడం గానీ, లేకుంటే కిచెన్ కొంచెం కౌంటర్ అలాగనే టైల్స్ ఉంటాయి కదా! అవన్నీ క్లీన్ చేస్తూ కొంచెం పని ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటానన్నమాట. కానీ ఇవాళ మా వారు లేరు, విష్ణు లేడు. ఇంక వంట చేసే పని కూడా ఎక్కువగా ఉండదండి. ఎందుకంటే అమ్మ కొంచెం లేట్‌గా లేస్తుంది. వీకెండ్ కదా! కొంచెం రిలాక్స్ అవుతుంది కదా! అనేసి. మామూలుగా అయితే గనుక అమ్మకు వీకెండ్ ఉన్న నాకు ఇంట్లో పననేది ఆ పని, ఈ పని అనేటివి ఉండనే ఉంటాయండి. ఇవాళ ఏంటంటే అండి నాకు నేనుగా సెలవు ఇచ్చుకుంటున్నానన్నమాట. ఎందుకంటే నాకు పని లేనప్పుడు అమ్ముకేమో పనుంటుంది. నాకు పనున్నప్పుడు అమ్ముకేమో వీకెండ్ ఉంటుంది. అలా కాకుండా ఇద్దరము ఇలా ఫ్రీగా ఉన్నప్పుడు చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తుందండి. ఒక్కరము ఊరుకున్నా గూడా బోర్ అనిపిస్తుంది గదా! అందుకనేసి ఆ పని, ఈ పని చేస్తుంటాను. కానీ ఇట్లా వీకెండ్స్ వచ్చేసి ఇంట్లో ఎవరు లేరనుకోండి, నేను, అమ్ము ఉన్నామంటే మాత్రము ఆ రోజంతా బాగా ఎంజాయ్ చేస్తామండి. అందుకనేసి నాకు నేనుగా సండే రోజు స్పెషల్‌గా సెలవిచ్చినట్టుగా ఇదిగోండి ఇంగ ఎర్లీ మార్నింగ్ గాకుండా కొంచెం లేట్‌గా లేచానండి. అలా పడుకునేసరికి ఇంగ మెలుకువ రాలేదనమాట. ఒకసారి ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజామున లేచి మళ్ళీ పడుకున్నామనుకోండి, వెంటనే మనకు మెలుకువ అనేది రాదు కదండీ! అందుకనేసి టైం వచ్చేసి 8:30 అలా కావచ్చిందండి. ఇంగ బయట వర్షం పడుతుందా అని చూస్తే కొంచెం ఎల్దరిచ్చిందనమాట. మా మున్ని వచ్చేసి బయటంతా నీట్‌గా తుడిచేసింది. తర్వాత మొక్కలెలా ఉన్నాయేసి బయటకొచ్చేసి చూస్తున్నానండి. చాలా బాగున్నాయండి. అసలకి ఇటువైపు అన్ని క్రీపర్స్ వేశాను కదండీ! వెజిటబుల్స్ క్రీపర్స్ అనేసి బ్యాక్ యార్డ్‌లో చాలా బాగా గ్రో అయ్యాయండి. కాకరకాయలందొచ్చాయన్నమాట. మళ్ళొక వీడియోలో మీతో షేర్ చేస్తాను. 2 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి గదా! ఏమన్నా ఇక్కడ మొక్కల తొట్లలో నీళ్ళు అలాగే ఏమన్నా నిలబడ్డాయేమో అని చూసాను గానీ, ఎక్కడ నీళ్ళైతే నిలబడలేదండి. ఇదిగోండి ఫుల్‌గా మబ్బుగా, మూడంగా అలా ఉంది. వర్షం పడేటట్టుగానే ఉందండి. ఇంకా అమ్ము లేయడానికి కొంచెం లేట్ అవుతుంది కదా అనేసి నేనైతే అలాగనే కూర్చొనేసి కాసేపు మీ కామెంట్స్‌కి అన్నిటికి రిప్లై ఇచ్చిన తర్వాత అమ్ము లేసి కొంచెం తను దిగొచ్చిన తర్వాత నేనైతే కాఫీ తాగట్లేదు. మీ అందరికీ తెలుసు కదండీ! అందుకనేసి నా కోసం ఆమ్లా జ్యూస్ అలాగనే అమ్ము అయితే గ్రీన్ టీ తాగుతానందండి. అందుకనైతే తన కోసం గ్రీన్ టీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఆమ్లా జ్యూస్ నేను ఇప్పుడు తాగబట్టి కూడా 1 వీక్ అవుతుందండి. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో మనము ఆమ్లా జ్యూస్ అనేది తీసుకోవాలి. తర్వాత నైట్ డిన్నర్‌కు 1 అవర్ ముందుగా తాగాలంటండి. నేను ఈ 3 మంత్స్ మనం యూజ్ చేస్తేనే రిజల్ట్స్ అనేవి తెలుస్తాయన్నారు. నేను 3 మంత్స్ యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్స్‌ని బట్టేసి మీకు కూడా షేర్ చేస్తాను. ఈ హనీ బాటిల్ చూడండి చాలా బావుందనమాట. 250, 300 పడిందండి. 2 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. నాకైతే చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఎందుకంటే చేతులకు బంక, జిగట కావడం కానీ, లేకుంటే చీమలు పట్టడం కానీ అలా ఏమి ఉండదనమాట. మనము సర్ఫేస్ చుట్టూతా చీమలందు వస్తుంటాయి కదండీ! ఏదన్నా మనం జార్‌లో వేసి పెడితే అలా ఏం లేకుండా ఇది చాలా బావుంది. మీరేమైనా తీసుకోవాలంటే లింక్ డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. అమెజాన్‌లో తీసుకున్నాను. ఇంకా అమ్ముకు గ్రీన్ టీ అలాగనే నాకేమో ఆమ్లా జ్యూస్. ఇద్దరం ఇలా ఆరు బయట కూర్చొనేసి వాతావరణం చాలా కూల్‌గా ఉంది కదా! ఇలా వాతావరణం ఉంటే అసలకి ఏ పని చేయబుద్ధి కాదు కదండీ! ఈ ఆమ్లా జ్యూసు చాలా ఘాటుగా కొంచెం ఒగరుగా అలా ఉంటుందండి. కొంచెం చేదుగా ఉంటుందనమాట. అందుకని గటగటా తాగేస్తున్నాను. ఇంకా కాసేపు అలా రిలాక్స్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామనేసి కిచెన్ రూమ్‌లోకొచ్చానండి. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ చాలా సింపుల్‌గా ఎక్కువ పని లేకుండా చాలా హెల్తీగా, టేస్టీగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఈ పెన్నం చూసారండి? అత్తయ్య అయితే ఊరెళ్లారు. అత్తయ్య ఉన్నప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. ఆ పెన్నం కూడా ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నానండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ క్వాలిటీ చాలా బావుంటాయి.
ప్యూర్ స్టెయిన్‌లెస్ స్టీల్ అయితేనేమి, క్యాస్ట్ ఐరన్ పెన్నాలు అయితేనేమి ఏవైనా గానీ, తర్వాత ఐరన్ షీట్ పెన్నాలు గానీ, ఏవైనా గానీ క్వాలిటీ సూపర్‌గా ఉంటాయనేసి కొన్ని ప్రొడక్ట్స్ అయితే అత్తయ్య ఉన్నప్పుడు తెప్పించుకున్నానండి. అత్తయ్య కూడా చాలా నచ్చిందనమాట. ఇదిగోండి కొన్ని ప్రొడక్ట్స్ అయితే అత్తయ్య ఊరికి కూడా తీసుకెళ్లారు. ఇది చూడండి. ఇది క్యాస్ట్ ఐరన్ చిన్నపాటి పెన్నమండి. ఇందులో ఆమ్లెట్ వేయొచ్చు, లేకుంటే సెట్ దోస వేయొచ్చు, లేకుంటే మనం కొన్ని పచ్చిమిర్చి అలాగనే కొంచెము పల్లీలనేవి వేస్తాం కదండీ! పప్పుల చట్నీకి గాని, అలా వేయించే దానిలో కూడా చాలా బావుంటుంది. సైడ్స్ వెంట కొంచెం గట్టు మాదిరి వచ్చింది గనుక నీరు దోస పోసేదానికి గాని, మా బాబుకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టమండి. బాబుకు బ్రెడ్ ఆమ్లెట్ కోసం అనేసి తీసుకున్నాను. ఇదొచ్చేసి ఐరన్ షీట్‌తో తయారు చేసిన పెన్నమండి. 2 సైడ్స్ హ్యాండిల్స్ వచ్చినాయన్నమాట. ఇదైతే నేను రొట్టెకు యూజ్ చేద్దామనేసి తీసుకున్నానండి. రొట్టె పెనం కొంచెం అడుగు పతలాగా అయిందన్నమాట. అందుకనేసి రొట్టెకైనా యూజ్ చేయొచ్చు, చపాతీకైనా యూజ్ చేయొచ్చు. దీన్ని కూడా గట్టు మాదిరి వచ్చింది గనుక మనం దోసకైనా యూజ్ చేయొచ్చు, నీరు దోసకైనా యూజ్ చేయొచ్చు. దేనికైనా పనికొస్తుంది కదా అన్నట్టుగా తీసుకున్నానండి. క్వాలిటీ అయితే సూపర్బ్‌గా ఉన్నాయండి. ఇంకా ఈ గుంత పెనం చూసారా అండి? ఇది ఐరన్ షీట్‌తో తయారు చేసిన సిలికాన్ హ్యాండిల్ వచ్చినదండి. ఇది చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఏవైనా గానీ మనం ఎగ్ నూడిల్స్ చేయాలన్నా గానీ, లేకుంటే ఎగ్ రైస్ చేయాలన్నా గానీ, ఏదైనా చిత్రాన్నం బాగా మిక్స్ చేసేటివి ఏవైనా మనం రెసిపీస్ ప్రిపేర్ చేయాలంటే ఇది బెస్ట్ అండి. నేను ఏదైనా పచ్చళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్, టొమాటోస్ అని వేయిస్తుంటాను కదండీ! దానిలో కూడా బెస్ట్. తప్పకుండా ఇది మాత్రం కంపల్సరీగా ఈ పెన్నం మనకు చాలా బాగా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఇంకొకటొచ్చేసి ఇదిగోండి స్టెయిన్‌లెస్ స్టీల్ బిర్యానీ పాట్ అండి. ఇదిగోండి కుండ మోడల్ వచ్చింది. అలాగనే గ్లాస్ లిడ్ వచ్చింది. ఇదైతే చాలా బావుందండి. హెవీ వెయిట్‌గా ఉంది. మనం ఏదైనా దమ్ బిర్యానీ గానీ, ఏదైనా గానీ వెజ్ బిర్యానీ కానీ, ఏదైనా గానీ చేసేటప్పుడు కొంచెం అడుగు మాడకుండా మందపాతి పాత్రలు కావాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ అండి. హెవీ వెయిట్‌గా ఉంది, సాలిడ్‌గా ఉంది, క్వాలిటీగా ఉంది. అంతే కాకుండా ధరలు చాలా తక్కువ అండి. మీరెవరైనా ఈ ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను చూడండి. ఎలాగో 40% మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. అంతే కాకుండా మన కూపన్ కోడ్ లక్ష్మి12 గనుక యూజ్ చేశారనుకోండి మళ్ళీ 12% ఎక్స్‌ట్రాగా మీకు ఆఫ్ అనేది ఉంటుంది. టోటల్‌గా 52% వరకు ఆఫ్‌తో తక్కువ ధరతో మంచి క్వాలిటీలో ఉన్న ప్రొడక్ట్స్ అనేది మీరు పర్చేజ్ చేయగలుగుతారు. అంతే మరి. అంతే మరి. మా కోడలు ఏం చెప్తే అది అంటే మా అత్త బంగారు ఇది తీసుకున్నాను అత్త అంటే ఎంత అయిందమ్మా అని కూడా అడగదండి. అస్సలు ఇప్పుడనే కాదు, ఫస్ట్ నుంచి మా పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అయినా గానీ ఎప్పుడైనా గానీ అండి, ఏదైనా గానీ ఇది తీసుకున్నాను అత్త అంటే తీసుకున్నామ్మా పనికొచ్చాయిలే పర్లేదు మనకు బాగుంటదిలే మన ఉండాలి అంటది. అంతేగాని ఎందుకు తీసుకున్నావు అని గానీ, డబ్బులు ఇంత అయితే ఖర్చు అని గానీ ఎప్పుడే గాని పల్లెత్తు మాట అనేది కదా. మా అత్తయ్య బంగారు ఎత అన్నీ వచ్చి తీసుకున్నాను ఆడనే తీసుకుని అన్నీ ఉన్నాయి. అత్తయ్య గురించి చాలా మంది మీరు అడుగుతూనే ఉంటారండి. అత్తయ్య కనపరావట్లేదు, ఎక్కడికి వెళ్ళింది లక్ష్మి అనేసి. ఊరు వెళ్ళారండి. ఊర్లో ఇల్లు కూడా దుమ్ము పడుతుంది కదమ్మా, ఒక వారం ఉండొస్తానని చెప్పేసి మొన్ననే ఊరు వెళ్ళారండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాలా హెల్తీగా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో పచ్చళ్ళు కానీ లేకుంటే సైడ్ డిష్గా మన కర్రీస్ కానీ ఏం అవసరం లేదండి. ఒత్తది తింటూ ఈ చల్లచల్లని వాతావరణానికి మనం కాఫీ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మా ఇద్దరికే కనుక కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా జొన్నపిండితో అదే రొట్టె పిండితో కానీ సజ్జపిండితో కానీ మనం ప్రిపేర్ చేయొచ్చండి. ఇక్కడైతే చిన్నపాటి రోల్ తీసుకునేసి అందులో కొన్ని పచ్చిమిర్చి అంటే ఒక 3-4 పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఎక్కువగా జీలకర్ర, అలాగనే కొంచెం ఉప్పు వేసి కచ్చా పచ్చగా పచ్చిమిర్చి అనేది నూరుతున్నానండి. చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోతాయి. టీ టైమ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుందండి. తెలంగాణ సైడ్ సర్వపిండి అని ప్రిపేర్ చేస్తుంటారు చూడండి, సేమ్ అలాగనే కానీ సర్వపిండి నాకు తెలిసి బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తారండి. నేనైతే ఇక్కడ జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కొంచెం పచ్చిమిర్చిని కచ్చా పచ్చగా నూరిన తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది సర్వపిండి ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగనే ఈ రెసిపీ అండి. ఇంకా పచ్చిమిర్చి కచ్చపచ్చగా నూరిన తర్వాత ఇక్కడ జొన్నపిండి తీసుకుంటానండి. సజ్జపిండితో అయితే కనుక ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొంచెము సజ్జపిండి నూకగా మనం మిషన్కి వేస్తే కనుక అలా కొంచెం కరకరలాడుతూ ఇంకా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడైతే జొన్నపిండి కొంచెం మెత్తగానే ఉందండి. నాకు అమ్ముకే కనుక కొంచెం పిండి తీసుకునేసి అందులో కొంచెం సాల్ట్ వేసాను. తర్వాత ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు వేస్తున్నానండి. మీరు కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు, నువ్వులైనా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే నానబెట్టిన శనగపప్పు ఉంది కనుక అవి వేస్తున్నాను. నానబెట్టి కొంచెం ముందు రోజు నైట్ శనగపప్పు నానబెట్టేసి తర్వాత మరుసటి రోజు పొద్దున బాగా వాష్ చేసిన తర్వాత శనగపప్పును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, నీళ్ళు వంచేసి మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు అండి. ఉప్మా లెగ్ కానీ లేకుంటే కనుక మనం క్యాబేజ్ కర్రీ లెగ్ కానీ దేంట్లోకైనా కానీ కొన్ని శనగపప్పు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పచ్చిమిర్చి అంతా వేసాను అనమాట. కచ్చపచ్చగా నూరిన తర్వాత మామూలు ప్లెయిన్ వాటర్ ఏనండి, వేడి నీళ్ళు ఏం కాదు. పిండిని అనేది మరి మనము రొట్టెకి ప్రిపేర్ చేస్తాం కదండి, గట్టి పిండి అలా కాకుండా కొంచెం పిండి అనేది లూజ్గా ఉండేటట్టుగా ఇలా కలుపుకోవాలండి. ఇందులో కావాలంటే పచ్చి కరివేపాకు అది వేయచ్చు కానండి, వర్షం ఫుల్గా పడుతుంది అనేసి నేనైతే బయటకు కూడా వెళ్ళలేదనమాట. పిండి అయితే ఇలా రెడీ అయిపోయిందండి. సేమ్ మనము సర్వపిండికి పిండి ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగనే అండి. ఇంకా సర్వపిండిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తానో తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే కనుక తప్పలేంటి ఇలాగనే ప్రిపేర్ చేస్తాను. సొరకాయ
మనము గుజ్జుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇలా గుంత పెనం తీసుకునేసి పైన కొంచెం ఆ పెనానికంతా ఆయిల్ అనేది రాసేసాను. తర్వాత ఇదిగోండి ఇలా 2 ఉండలు అనేది సపరేట్గా తీసేసి ఒక ఉండ తీసుకునేసి ఇలా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేసి నాకు అమ్ముకే గనుక ఇక్కడ 2 ఉండలు మాత్రమే ప్రిపేర్ చేశానండి. తర్వాత పెన్నానికి చుట్టూతా అతికియాలండి. స్టవ్ మీద కొంచెం పెనం వేడి అవ్వాల్సిన అవసరం లేదనమాట. మరీ పలచగా ఉండకూడదు, అలా అని మరీ మందంగా ఉండకుండా చూసుకునేసి ఇదిగోండి పెనానికంతా ఇలా రొట్టె పిండి అనేది అతికిచ్చేసిన తర్వాత అక్కడక్కడ హోల్స్ అనేది వేయాలండి. తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసి మనము బాగా రోస్ట్ అయ్యేటట్టుగా కాల్చాలండి. ఎందుకంటే మనము ఈ తప్లెట్ను తిరిగేయం కనుక లో ఫ్లేమ్ పెట్టేసి బాగా కాలేటట్టుగా చూసుకోవాలి. ఇందాక నేను గ్లాస్ లిడ్ పెట్టాను కదండి, దానికి హోల్ వచ్చిందనమాట. అలా హోల్ రాకుండా ఇలా మూత ఉండేటట్టుగానే చూసుకోవాలండి. హోల్ వచ్చిన లిడ్ పెడితే ఏమవుతుందంటే నీరంతా అందులోకి పడిపోతుందని పెన్నాను. ఇదిగోండి ఇలా బాగా కరకరలాడేటట్టుగా లో ఫ్లేమ్ పెట్టేసి బాగా కాల్చాలండి. 1-2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండాలి, లేకుంటే మాడిపోతుంది అడుగున. లైట్గా మాడాలండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. తప్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కాఫీ ప్రిపేర్ చేస్తున్నాను నాకు అమ్ముకు. తప్పకుండా ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ ఏది చేయబుద్ధి కానప్పుడు, ఎక్కువ పని పెట్టుకోకుండా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంకా ఈ వర్షాకాలం అంతా అప్పుడప్పుడు వర్షాలు పడుతూనే ఉంటాయి. వర్షం పడకపోయినా మబ్బుగా మోడంగా అలా ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనకు అసలు ఏ పని చేయబుద్ధి కాదు కదండి. ఇవాళ అయితే నేను ఫుల్గా రిలాక్స్ అవుతున్నాను. ఇలా రిలాక్స్ అవ్వడానికి నాకు ఎక్కువ సమయం దొరకదండి. ఎప్పుడో ఒకసారి అనమాట, 4-5 నెలలకు అలా. ఎందుకంటే ఒక్కదాన్న బోర్ కొట్టేస్తుంది అనమాట. ఇలా పిల్లలు ఖాళీగా ఉన్నారనుకోండి, వాళ్ళతో కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటాను. ఇంక నేను అమ్మ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బెడ్రూమ్ లోకి వచ్చానండి. బెడ్రూమ్ లో కిటికీలోంచి చూడండి, ఇదంతా దక్షిణం సైడ్ ఉన్న బ్యాక్ యార్డ్ అండి. మీ అందరు చూసే ఉంటారండి. ఇక్కడంతా కూరగాయల పాదులన్నీ వేసాను కదండి. కాకరకాయ, బీరకాయ, సొరకాయ పాదులన్నీ చాలా బాగా కనిపిస్తూ ఉంటది అనమాట. ఫుల్ గా వర్షం పడుతుంది. ఇంకా నేనేమో బెడ్రూమ్ లో కబోర్డ్స్ ఉన్నాయి కదండి, కబోర్డ్స్ లో కొంచెంగా ఇటువంటి బట్టలన్నీ మడతేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు చల్లచల్లగా వాతావరణం అంతా ఉన్నప్పుడు వర్షం పడినా పడకపోయినా గోడలన్నీ చెమ్మగిలినట్టుగా కొంచెము చల్లగా ఉంటాయి. అలాంటప్పుడు బట్టలన్నీ కూడా కొంచెం చల్లగా ఉండేసి స్మెల్ వస్తుంటాయండి. అలా స్మెల్ రాకుండా ఎప్పటికీ బట్టలన్నీ ఫ్రెష్ గా ఉండాలి అంటే కొంచెం కలరాగుండ్లు ఉంటాయి కదండి, కంపల్సరీగా ఈ సీజన్ మాత్రం కలరాగుండ్లు అనేది ప్రతి కబోర్డ్లో వేసి పెట్టండి. అప్పుడు బట్టలు కూడా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఈ కాలం కొద్దీ మనం బట్టలు పిండేసినా ఆరినా కూడా అవి ఆరినట్టుగా చల్లగా ఉంటాయి అన్నమాట. అవి మనం కబోర్డ్లలో పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే డోర్లు వేసి ఉంటాం కదండి, అలాంటప్పుడు ఒక తీరైన స్మెల్ అందు వస్తుంటాయి అనమాట. అందుకని ఈ వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా కలరాగుండ్లు ప్రతి కబోర్డ్లో ఒక 2 కలరాగుండ్లు అనేది వేసి పెట్టండి. కలరాగుండ్లు అంటే కొందరికి తెలియకుండా ఉంటుంది కదండి, నాప్థలిన్ బాల్స్ అండి. ఎందుకంటే గోడలు చల్లగా చెమ్మగిలినట్టుగా ఉంటాయి కనుక కొంచెం ఈ సీజన్లోనే మనకి ఎక్కువగా చెదలంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఖచ్చితంగా 1-2 సార్లు కబోర్డ్లు చెక్ చేస్తూ ఇలా బట్టలు మడతేస్తూ అప్పుడప్పుడు తిరిగేస్తూ కూడా, ఎక్కువగా వాడని బట్టలు అడుగున అలాగనే ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఇంకా పురుగులు ఏమైనా చిన్న పురుగులు అందు వచ్చే ప్రమాదం ఉంది. అందుకనేసి కొంచెం బట్టలన్నీ తిరిగి వేసి పెట్టేసి తర్వాత కలరాగుండ్లు అనేది వేసి పెడుతూ ఉండండి. ఇదిగోండి లైట్ వేస్తే కానీ మనం మనుషులకు కనపరావు అనమాట. అంత చీకటిగా ఉందండి. మార్నింగ్ టైం వచ్చేసి 12:30-1 కావచ్చిందనమాట. ఇక్కడ ఫ్యాన్సీ శారీస్, ఇవన్నీ పార్టీ వేర్ శారీస్, అలాగే పట్టు చీరలు అన్నీ ఉన్న కబోర్డ్ అండి. ఇక్కడ కూడా అన్ని కలరాగుండ్లు అన్నీ ఎదుగండి అలా కొంచెం లోపలికి అలా వేసేసినట్టుగా అలా వేసానండి. కలరాగుండ్లు లేకుంటే కనుక బొగ్గు ఉంటుంది చూడండి, ఒకటి ఏదైనా కాటన్ క్లాత్లో బొగ్గు చుట్టేసైనా పెట్టేసేయండి. లేకుంటే బియ్యం ఉంటాయి చూడండి, బియ్యం కానీ ఏదైనా కాటన్ క్లాత్లో పెట్టామనుకోండి, కొంచెం చెమ్మ ఏదైనా ఉన్నా కూడా బియ్యం అంతా పీల్చుకుంటాయండి. అలాగనే బొగ్గు ఉన్నా కూడా బొగ్గు అంతా చెమ్మను పీల్చుకుంటుంది కనుక బట్టలు అనేది స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయండి. చిన్నపాటి రెయినీ సీజన్కి క్లాత్స్కి టిప్స్ అండి. ఇంకా మధ్యాహ్నానికి వంట వచ్చేసి ఇదిగోండి కొంచెం టొమాటో అలాగనే కొంచెం బచ్చలాగా వేసి పప్పు ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. వేడిగా టేస్టీగా ఉండే బచ్చలాకు, టొమాటో, పచ్చిమిర్చి పప్పు. ఇంకా పప్పు ఉందంటే ఖచ్చితంగా బొంగులో అప్పడాలు ఖచ్చితంగా అమ్ము కావాలంటది అనమాట. అందుకని ఇంకా బొంగులు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. మీకు ఎంతమందికి ఇలా బొంగులు పప్పు కాంబినేషన్ ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. బొంగులు తర్వాత సాంబార్తో కూడా చాలా బాగుంటుంది కదా. ఇవాళైతే నాకు అమ్ముకైనా కానీ కొంచెం బొంగులు ఎక్కువగా ప్రిపేర్ చేసి ఇదిగండి వేడి అన్నంలో బచ్చలాకు పప్పు హెల్తీ కదండి, ఇలా బాగా కలిపేసి బొంగులతో తింటే ఇంకా అంతకు మించిన టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది కదా. సండే అయినా నో నాన్ వెజ్ అండి, ఓన్లీ ప్యూర్ వెజ్ అయినా పర్లేదు, హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది బచ్చలాకు కదా. ఇంకా తర్వాత నేను అమ్ము నెట్ఫ్లిక్స్లో కల్కి హిందీ మూవీ వచ్చిందండి. తెలుగు అయితే రానట్టుంది, నాకు చూస్తే కనుక తెలుగు అయితే లేదు. కానీ మాకు చాలా ఈ మధ్య కాలంలో ఇష్టమైన మూవీ అంటే కల్కి అండి. అందుకనేసి నేను ఇలా కూర్చునేసి కల్కి మూవీ చూస్తున్నాము. అమెజాన్లో ఫాల్స్ అనే ఒక మూవీ వచ్చిందండి.
అది ఇప్పుడైతే తెలుగులో వచ్చిందండి. 1 ఇయర్ బ్యాక్ ఏమో చూసినాం నేను అమ్ము. ఎప్పుడన్నా నేను అమ్ము కూర్చొనేసి ఇలా సినిమాలనేవి చూస్తుంటాం లేండి. ఫాల్ మూవీ చాలా బాగుందండి. మీరు ఎవరైనా చూడకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో ఫాల్ మూవీ తప్పకుండా ఒకసారి చూడండి. చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉందన్నమాట. ఇంకా సాయంత్రం వచ్చేసి అమ్మ స్విగ్గీలో కొంచెం స్నాక్స్ అనేది ఆర్డర్ పెట్టిందండి. నేనైతే ఏమొద్దమ్మా, ఇంట్లో కార్న్స్ అవి ఉన్నాయి కదా, అవి వేడి చేసేసి ఉడకపెడతానని చెప్పాను. కానీ తను వద్దులేమా, ఇవాళ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, రిలాక్స్గా ఉందాం అనేసి తనైతే స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టింది. నాకైతే అప్పుడప్పుడు అండి, ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు ఒకసారి పిజ్జా అంటే తింటుంటాను. అప్పుడప్పుడు ఇష్టం కానీ కంటిన్యూగా డైలీ అనేది ఏం లేదండి. 2 నెలలకు 3 నెలలకు 4 నెలలకు అలా తెప్పిస్తూ ఉంటారు ఇంట్లో పిల్లలు. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది వచ్చేసి శాండ్విచ్ అనుకుంటాను. శాండ్విచ్ అమ్మకి ఇష్టం అండి, పన్నీర్ శాండ్విచ్. ఇవండి ఈవినింగ్ స్నాక్స్ స్విగ్గీలోంచి ఆర్డర్ చేసి తెప్పించుకునేటివి. ఎప్పుడన్నా ఒకసారి హెల్తీ కాకపోయినా అన్హెల్తీ అని తెలిసినా ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు ఇలా వర్షాకాలము వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇలా తెప్పించుకుంటూ ఉంటాం కదండి. మీరు కూడా అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. అదండి వాళ్ళ వీడియో. సండే రోజు నాకు నేనుగా ఇచ్చుకున్న హాలిడే అనమాట. టోటల్గా నో వర్క్, ఓన్లీ రిలాక్స్. అంతే కదండి, రోజు పనులు చేస్తుంటాము. ఒక్క రోజన్నా మనకు మనంగా సెలవు ఇచ్చుకునేసి రిలాక్స్ కంపల్సరీగా కావాలండి. అప్పుడు సంవత్సరం పొడుగుతా మనం ఎంత పని చేసినా కూడా కొంచెం మనకి ఫ్రస్ట్రేషన్గా అనిపించకుండా ఉంటుంది. అదండి వాళ్ళ వీడియో. అయితే మీద యూస్ఫుల్ అవుతుంది, అలాగే నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా నేను చేసిన విధంగా తప్పలేని తయారు చేసుకుని తిని చూసి ఎలా వచ్చిందో కంపల్సరీగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.